దండుపాల్యం, దండుకున్నపాల్యం, గన్ కల్చర్ అంతా కూడా బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం అందరి మంత్రులకు కూడా స్వేచ్ఛనిచ్చి తోటి సహచరుడుగా మా సీఎం గారు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ సీఎంగా ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఫామ్ హౌస్కి ఆయన పరిమితం అయితే మరి 4 స్తంభాల ఆటలాగా పరిపాలన జరిగింది. ఈరోజు గన్ కల్చర్ అని అంటున్నారు. అయ్యా, అబద్ధాలు చెప్పడానికైనా కనీసం ఆలోచన ఉండాలి. ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు 2 గన్నులతో కాల్చుకొని ఇదే ఇబ్రహీంపట్నంలో 2 చనిపోవడం జరిగింది. దానికి కారణం మీ ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన గన్ కల్చర్. అయ్యా, నీతులు చెప్తున్న హరీష్ రావు గారు అబద్ధానికి నిలువెత్తే సాక్ష్యం నువ్వు. ఇవాళ సిద్దిపేట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మీ హయాంలో మరి గన్ను చూపి 45 లక్షలు ఎత్తుకుపోయిన కల్చర్ మీ ప్రభుత్వంలో ఆనాడు జరిగినటువంటి గన్ కల్చర్. అట్లా రోడ్ల మీదనే 2 అడ్వకేట్ దంపతులను హత్య చేసి అత్యంత నిస్సిగ్గుగా ఈ రాష్ట్రంలో మరి రక్షణ లేదు అని చూపించుకున్న ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం. ఇది మీ గన్ కల్చర్. ఈరోజు మాది ప్రజాప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు. అదే విధంగా మంత్రులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. ఎంత నీచంగా తయారైనారంటే వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీలు అబద్ధాలను ప్రచారం చేసుకోవడం కోసం వాళ్ళు నడిపిస్తున్నట్టుగా ఉంది. నేను ఒకటే సవాల్ చేస్తున్నా హరీష్ రావుకి. నేను ఎప్పుడు నా కుటుంబ సభ్యులను లాగలే గాని ఈరోజు నా తల్లిదండ్రుల మీద నేను ప్రమాణం చేసి చెప్పగలుగుతా. నిన్న క్యాబినెట్ లో ఒక్కటంటే ఒక్కటి వ్యక్తిగత విమర్శలు గాని, వ్యక్తిగత ప్రయోజనాల గురించి గాని, వ్యక్తుల గురించి గాని చర్చ జరగలేదని నేను చెప్పగలుగుతా. నన్ను గన్న సమ్మక్క సాక్షిగా నేను చెప్పగలుగుతా. నీ అబద్ధాల పత్రికకు నువ్వు సేల్స్ మెన్ గా ఇవాళ నీ గుమస్తా తెలంగాణ తీసుకొచ్చి చూపించినావు కదా, దాంట్లో అది నిజమే అని నువ్వు చేయగలుగుతావనే. ఎందుకే అబద్ధాలు అనేది నిజంగా అది మన ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. రాజకీయాలు ఇంకా కక్షలు, కార్పుణ్యాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉండొచ్చు, కానీ అది మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేంత నీచమైన స్థాయికి దిగజారి పత్రికలు కావచ్చు, టీవీలు కావచ్చు, నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు మాట్లాడకూడదు. నిన్న నేను చెప్తున్నా కదా, మేము ఇండివిజువల్ గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకున్న సందర్భంలో గాని, అదే విధంగా మన కేబినెట్ లో మాట్లాడుకున్న సందర్భంలో గాని ఎక్కడ కించిత్ 1% కూడా ఏ పర్సన్ గురించి, ఏ వ్యక్తి గురించి చర్చ జరగలేదు. ఇది నా సవాల్. నేను చెప్తున్నా కదా, ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము ఈడ్చలేదు. నన్ను కన్నా సమ్మక్క సాక్షిగా నేను చెప్తా. మరి నువ్వు అది పట్టుకొని ఇంత నిలువెత్తు సేల్స్ మెన్ గా ప్రచారం చేసుకుంటున్నావు. ఆయన అమ్ముడు పోతలేవు మీ పత్రికలు. ఎంతసేపు అబద్ధాలు మా మీద. ఇది కరెక్ట్ కాదు. నిజాయితీగా నిజాల మీద పోరాటం చేయండి. నిజాలు ఏమున్నాయో వాటి మీద పోరాటం చేయండి. అది మంచిగా ఉంటది. కానీ అబద్ధాన్ని ఇవాళ అంటాం కదా, అబద్ధము ఊరంతా తిరిగి వచ్చేలోపు నిజం బయటకు వచ్చేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వస్తాను. మీరు ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు. అది ఎప్పుడు పనిచేయదు. ఎప్పుడైనా నిజాలే నిలకడగా ప్రజలకు తెలుస్తాయి. వాస్తవాలు తెలిసినప్పుడు వార్తలు పెడతారు మీలాంటి అబద్ధాల కూరలను. మోసపోయిన వాళ్ళు మీకంటే ఎక్కువ ఊళ్ళల్లో తిరుగుతున్నారు. మీరు చూస్తున్నారు, యూట్యూబ్లలో తిరుగుతున్నాయి, వాట్సాప్లలో తిరుగుతున్నాయి. ఈ భయగానికే బాధ్యత అంటే ఎట్లుంటాయంటే, ఇప్పుడు నేను చెప్పిన చూడు, రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు, 4,000 ఇస్తా, 6,000 ఇస్తా, కేసీఆర్ 10,000 ఇస్తానని 15,000 ఇస్తా, ఇండ్లు కట్టిస్తా అన్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే నువ్వు వచ్చినాక హైదరాబాద్ లో కొత్తగా ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక్క ఇల్లు కట్టింది లేదు, కొత్తగా ఒక రోడ్ వేసింది లేదు, ఒక బ్రిడ్జ్ కట్టింది లేదు. కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టినావు? ఎంతమందిని ఇండ్లలో ఉండే మా గరీబోళ్లను ఎంతమందిని రోడ్డు మీదకి నూకినావు? నీ హైడ్రా బుల్డోజర్ల అరాచకం ఆగాలంటే ఖచ్చితంగా మన అభ్యర్థి గెలవాలి. ఇవాళ జరుగుతున్న ఈ పోరాటం ఏదైతున్నదో తెలంగాణలో ఉన్న గరీబులకు, తెలంగాణని ఇవాళ గద్దల్లాగా తన్నుక తింటున్న కాంగ్రెస్ వాళ్లకు మధ్యనే జరుగుతా ఉన్నది. మీరు దయచేసి నేను కోరుతా ఉన్నా, ఈ బాకీ కార్డు ఏదైతున్నదో ఇంటింటికి తీసుకొని పోవాలి. తప్పకుండా జూబ్లీ హిల్స్ లో